మీ నాన్నగా సిగ్నల్ పిచ్చి కదా. ఉదయం 7 గంటలకి ట్రైన్ దిగామమ్మా. రాహుకాలం ఉందని ఇదిగో సంత చివరి వెయిట్ చేస్తున్నాం. 1000 రూపాయల సికింద్రాబాద్ నుంచి తీసుకొచ్చా, శ్రీకాకుళం నుంచి తీసుకొచ్చావా? రాహుకాలం వెళ్ళిపోయింది. మూసేయుడు. ఒక అరగంట దాకా వెళ్ళకండి, మంచిది కాదని చెప్తున్నా. అరగంట అక్కర్లేదు, ఇంకో 10 నిమిషాలు అయితే ఆఫీసులో రానివ్వరు. ఆఫీస్కి వెళ్ళే ముందు టీ అంటే రాహుకాలం అని ఊపిరి పెట్టేశారండి. ఎమర్జెన్సీ, మీరు తొందరగా రండి. ఆఫీస్లో ఒకలా తినేస్తున్నారు, ఇంట్లో ఒకలా తినేస్తున్నారు. జీవితం ప్రశాంతం లేకుండా పోయింది. బావగారు, మా పెదనాన్నకి ఎలా ఉంది? మీ పెద్దనానికి ఏమైందిరా? ఆ చేదోసం పిచ్చి ఉందని యోగా సెంటర్ లో జాయిన్ చేస్తే ఊపిరి పీల్చుకొని రావుకాలని వదలట్లే. ఆ యోగా సెంటరోడు మీరు నా పేరు చెడగొట్టడానికి ఇలా చేస్తున్నారని చెప్పి నా మీద కేసేస్తాను అంటున్నాడు. పనికి మాలిన ఫ్యామిలీ తయారయ్యారు నాకు. డాక్టర్లు ఏమన్నారు బావగారు? ఏమంటారు? ఓ 15 రోజులు రెస్ట్ తీసుకోండి, ఆ బిల్లు మీరు కట్టండి, తర్వాత ఇంటికి పంపిస్తాం అని చెప్పారు. సరే గాని ఆ డాక్టర్ టాబ్లెట్లు రాశాడు, నీకు పంపించాను, తీసుకొచ్చావా? ఈ రోజు మంచి రోజు కాదు బావగారు, రేపు తీసుకొస్తా. పాచేసా నీ బొంద నా కొడక. 10 నిమిషాల్లో టాబ్లెట్లు మొత్తం తీసుకురాకపోతే ఫ్యామిలీ మొత్తాన్ని పాతేసాం. రావుకోలం గీక్కోలం చంపేస్తున్నారు. అబ్బా, నాకు పట్టినట్టు ఉంది ఈ దరిద్రం. చూడమ్మా, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. అర్జునుడికి గాంధీవం ఎలాగో, ఆంజనేయుడికి గద ఎలాగో, మన కుటుంబానికి ముహూర్తం అలాగా. జీవితంలో ఎప్పుడు ముహూర్తం తప్పకు. ఆఖరికి ముగ్గు వేసినా సరే ముహూర్తం చూసేవే. ఈ తండ్రికి నువ్విచ్చే గౌరవం ఇదేనమ్మా. ఐటమ్స్ అన్ని అదిరిపోయినట్టున్నాయి, ఒక కొమ్ము కుమ్మియాల. ఏమండి, ఆగండి. ఏంటి అలా అరిచావు? కొంపదీసి విషం కలిపేవి ఏంటి? కాదు. ఓహో, తినే ముందు దండం పెట్టుకోవాలా? పెట్టుకుంటాలే. దండం కాదు, విషం కాదు. మరి రాహుకాలం వచ్చింది. ఓహో, మీ నాన్న వచ్చాడా? అంటే మా నాన్న మీకు రాహుకాలంలో కనిపిస్తున్నారా? కనిపించడం ఏంటి, అదే నిజం కదా. కొంపదీసి వచ్చాడా ఏంటి? మా నాన్న రాలేదు, అమ్మ రాలేదు, నేనే చెప్తున్నాను రాహుకాలం అని. నువ్వెలా చెప్తున్నావు? నీకేమైనా పంచాంగం చూడటం వచ్చా ఏంటి? మా నాన్నకి టెక్నాలజీ తెలియదు కాబట్టి పంచాంగం చూసేవారు, నేను అలా కాదు. రాహుకాలం యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను. రాహుకాలం వచ్చినప్పుడు కల్లా ఇక్కడ అలారం మోగుద్ది. గొప్పోటి కనిపెట్టావులే. కుంభమేళకెళ్ళి మోనాలిసిని కనిపెట్టినట్టే ఉందిలే. అయినా మీ నాన్నకి చేదస్తమే, అలాగే రాహుకాలం కేతుకాలం ఏదో ఒకటి అంటుంటాడు. నీకెందుకే? మా నాన్నది చాదస్తమైతే నాది వారసత్వం. ఆయన శాసించారు, నేను పాటిస్తాను. మరి నేనేం చేయాలి? ప్రస్తుతానికి రాహుకాలం పోయే వరకు ఆ ముద్ద నోట్లో పెట్టుకోకుండా చేతిలోనే పట్టుకొని ఉండండి. సరిపోయింది. అలాగే ఉండండి. ఎందుకే? అలారం మోగింది, రాహుకాలం వచ్చింది. నేనేమైనా కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నా రాహుకాలం చూసి చేసుకోవడానికి? పడుకుంటున్నానే. రాహుకాలంలో పడుకోకూడదండి. కల్లోకి దయ్యాలు భూతాలు వచ్చి మిమ్మల్ని పడుకోనివ్వకుండా చేస్తాయి. మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నన్ను పడుకోనివ్వట్లే కదా. అదంతా నాకు తెలియదండి. రాహుకాలం పోయే వరకు పడుకోకూడదు. ఎప్పుడు పోద్దే? తెల్లారుజామున 5 గంటల వరకు రాహుకాలం ఉంది. అప్పటి వరకు మీరు ఇలా ఉంటే చాలు. రాహుకాలం ఎలాగో నిద్రపోయింది.
బాత్రూమ్కి వెళ్ళి 1-2 పనులతో నిద్రపోతే 3 పనులు అయిపోతాయి. అమ్మా ఆగండి. హే, దీనికి కూడా రావుకాలం అనకే. ఆగు అంటే నేను ఆగుతానేమో కానీ అది ఆగదే. అర్థం చేసుకోవే. రాహుకాలంలో మీరు బాత్రూమ్కి వెళ్తే గ్రహాలు పగబట్టి మీకు విరోచనాలు వచ్చేలా చేస్తాయి. గ్రహాలు కాదే, నువ్వు మీ నాన్న పగబట్టారు. విరోచనాలు కాదు కదా, ఎయిడ్స్ వచ్చి నేను ఇప్పుడు ఆగలేను, ఆపుకోలేను. ఆపుకోలేకపోతే రాహుకాలంలో చేసిన పనికి ప్రాయశ్చిత్తంగా 101 రోజులు బాత్రూమ్కి వెళ్ళకూడదని మొక్కుకోవాలి. బాత్రూమ్కి వెళ్ళకూడదని ఏ పండితుడు చెప్పాడే? మా నాన్న. మీ నాన్న పండితుడు కాదు, పాపాత్ముడు. ఇంకొకసారి మా నాన్ననేమన్నా అన్నారనుకోండి, ఏం చేస్తావు? చెప్పిస్తావా? బాత్రూమ్కి వెళ్ళకుండా ఉండడం కన్నా ఇంతకన్నా శాపమే ఉంది. రాణి, రాణి, ఏంటండి? బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు. నేనే ఆపేశాను. ఎందుకే? రాహుకాలం అండి, రాహుకాలంలో స్నానం చేయకూడదు. ఏ సబ్బు కళ్ళుకి రాసుకున్నాను, కళ్ళు మండిపోతున్నాయి. ఇలాగే ఉంటే పైకి పోయేటట్టుకున్నా. అలా పోరు. రాహుకాలంలో స్నానం చేస్తే అప్పుడు పైకి పోతారు. వెయిట్ చేయండి. ఏ బయటకు వస్తే నిన్ను మీ బాబుని చంపేస్తానే. చెప్పండి అన్న, ఏం కావాలి? డైపర్స్ ఉన్నాయా? డైపరా? సైజ్ ఎంత? సైజ్ తెలీదు భయ్యా. పోనీ పాపి సైజ్ ఉంటుందా? కాదు. పోనీ ఇంత? లేదండి. ఇంత కూడా కాదా? పోనీ ఇంత? ఇంత కూడా కాదా? పోనీ ఇంత ఉంటుందా? ఇంత ఉంటుంది. అంత? నేనే. అంత ఉంటే బేబీ సైజ్ అంటారు, బేబీకి బాబు సైజ్ అంటారు. అన్నా, మీకు ఇప్పటికీ పక్క తడిపే అలవాటు ఉందా? మీకెందుకయ్యా? ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇస్తావా? ఇవ్వా? ఇస్తా. ఫోన్పే అయిపోయింది. తూ నా బతుకు. దీని రావుకాలం వల్ల చిన్నపిల్లల నేను డైపర్లు వేసుకోవాల్సి వస్తుంది. అమ్మయ్యా, రావుకాలం కన్నా ముందే తినేసి బెడ్ ఎక్కిపోతున్నా. డైపర్ కూడా వేసుకున్నా. ఒకవేళ రావుకాలంలో టాయిలెట్ వెళ్ళొద్దన్నా డైపర్లో పోసేస్తా. అప్పుడు ఏ రావుకాలం నన్ను ఆపలేదు. ఓడి అమ్మ, ఫ్యాన్ వేసుకోవడం మర్చిపోయా. రాహుకాలం, ఫ్యాన్ వేయకూడదు. నువ్వు కూడా పడుకోవాలి కదా, ఫ్యాన్ వేయాలి కదా. నేను ఈ రూమ్ లో ఇంకా అడుగు పెట్టలేదు కదా, నాకు వర్తించదు అని ఏ శాస్త్రం చెప్పిందే? శాస్త్రం కాదు, మా నాన్న చెప్పారు. నాకు తెలుసు, ఆ పనికి మాలలో చెప్తాడు ఇలాంటి రూల్స్ అన్ని. సర్లేండి, నేను ఆ రూమ్ లోకి వెళ్ళి ఏసీ వేసుకొని పడుకుంటాను. ఈ రూమ్ లో ఫ్యూజులు పీకేస్తాను. గుడ్ నైట్. తలుపు తీవే. పోసి నీ అంకమ్మ, మీకు నచ్చిన రూల్స్ మార్చేసుకుంటున్నారు. ఒరే మామ, నువ్వు ఖచ్చితంగా రావు కాలంలోనే పుట్టుంటావు.